హలో హాయ్ నమస్తే, నా పేరు అశోక్ కుమార్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామంలో ఆ బీసీ ప్లాట్ల గురించి మొన్న వివరించుకున్నాం. సో అక్కడ కొన్ని ఇష్యూస్ అయితే మనకు బయటకు వచ్చాయి. సో ఆ ఇష్యూస్ను మనం ముందుగా మాట్లాడుకుందాం. కొంతమంది గుర్తుపెట్టుకోండి, అశోక్ మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. 10 మందికి న్యాయం చేసేటప్పటికీ ఒకరికి అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకరికి న్యాయం చేసి 10 మందికి అన్యాయం చేశారు. సో దాని మీద మాత్రమే మనం ఫైట్ చేస్తున్నాం. మన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్కు కూడా తాగునీరు అందిస్తున్నాం. కానీ ఇక్కడ 4 గ్రామాల ప్రజలు నష్టపోయాం. 4 గ్రామాల ప్రజలు నష్టపోవడం వల్ల ఒక హైదరాబాద్కి నీళ్ళు ఇస్తున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం అన్యాయం చేసిన వాళ్ళను ప్రశ్నించడం, నిలదీయడం అనేది మనం మొదట చేసే మంచి పని. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా నన్ను అన్యదా భావించకూడదు. నేను ఈ విధంగా పోరాడటం వల్లనే ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. బీసీ ప్లాట్లు 1989-90లో ఎర్రొల్ల వెంకట నరసయ్య సర్పంచ్గా ఉన్న టైంలో గ్రామస్తులకు, ఎస్సీ వాళ్లకు, అటు బీసీ వాళ్లకు అప్పుడు ఉన్న సర్పంచ్ ఎర్రొల్ల వెంకట నరసయ్య ఎస్సీలకు, ఇటు ఎస్సీలకు, అటు బీసీలకు కొన్ని ప్లాట్లు అయితే ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్లాట్లు అయితే ఇచ్చారు. సో మనం మొన్న ఒక విషయం చెప్పుకున్నాం. ప్లాట్ ఒకరిది, ప్లాట్ అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి, కొనుక్కున్న వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి, దాంట్లో కట్టుకున్న ఇళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి అని మనం మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా బీసీలలో అప్పట్లో బాలసంతల్లో మన ఊరికి వచ్చి, మామిడియాల గ్రామానికి వచ్చి ఇక్కడనే బ్రతికారు. బాలసంత మల్లయ్య, పొట్టయ్య వాళ్ళు మన ఊర్లో ఉండేవాళ్ళు. వారికి కూడా అప్పటి సర్పంచ్ వెంకట నరసయ్య ప్లాట్లు ఇచ్చారు. వారికి మొత్తం 5 ప్లాట్లు అయితే ఇచ్చారు. 5 ప్లాట్లు ఎవరంటే పర్వతం మల్లయ్య, పర్వతం పొట్టయ్య, పర్వతం రాములు, పర్వతం రాజమల్లయ్య, పర్వతం నరసింహులు. వీరికి సంబంధించిన చెక్కులు ఎవరు తీసుకున్నారు అనేది మనకు కావాల్సింది. సో వీళ్ళకి పర్వతం మల్లయ్య, పర్వతం పొట్టయ్యకు చెక్కులు ఇచ్చారు. 1,20,00,20 వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడో లేరు, మన గ్రామం పక్కన చిలసాగర్ గ్రామంలోనే వాళ్ళు ఉన్నారు. అప్పటి మన మామిడియాల గ్రామంలో వాళ్ళకి కొంత భూమి కూడా ఉండేది. ఆ భూమి డబ్బులు కూడా మన గ్రామస్తులే కొంతమంది తీసుకున్నారు. అప్పుడు సర్పంచ్ అనురాధ భూపాల్ రెడ్డి గారు పంచాయతీ చేసి ఎక్కువ డబ్బులు మన ఊరి వాళ్లకు, తక్కువ డబ్బులు వాళ్ళకు కూడా ఇప్పించిన సంఘటన మనం మర్చిపోలేము. అయితే ఇక్కడ వీళ్లకు 5 ప్లాట్లు ఉంటే 2 ప్లాట్ల డబ్బులు తీసుకొని వెళ్ళారు. ఇంకా 3 ప్లాట్ల డబ్బులు ఎవరు తీసుకున్నారు? మన గ్రామస్తులే తీసుకున్నారు. గ్రామస్తుల లిస్టు కూడా నేను చెప్తా. అక్కడ ప్లాట్ లేకపోయినా ఇది నాది అని చెప్పి ప్లాట్కు డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్లాట్లు గవర్నమెంట్ అప్పుడున్న సర్పంచ్ వెంకట నరసయ్య ఎస్సీలకి ఇచ్చాడు, బీసీలకి ఇచ్చారు. ఎస్సీలు కూడా ఇక్కడ ఒక 4-5 ఇల్లు కట్టుకున్నారు. ఎవరెవరు కట్టుకున్నారో నేను చెప్తాను. ఎర్రొల్ల మల్లమ్మ, ఎర్రొల్ల లక్ష్మి, వైఫ్ ఆఫ్ జన్నయ్య, ఎర్రొల్ల పుష్పమ్మ, వైఫ్ ఆఫ్ సాయిలు, ముక్కెర నరసింహులు 5 అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లలో ఇల్లులు కట్టుకున్నారు.
బీసీలు అయితే ఎక్కువ మొత్తంలో ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లులు కట్టుకున్న వారికి ప్లాట్ల డబ్బులు బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు కూడా ఇచ్చారు. ఇల్లు కట్టుకున్న డబ్బులు, ఇల్లుకు ఏదైతే స్ట్రక్చర్ వాల్యూ ఉంటుందో అది బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు కూడా ఇచ్చారు. కానీ ప్లాటుకు సంబంధించిన డబ్బులు 1,20,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి బీసీలకు మాత్రమే ఇచ్చారు, ఎస్సీలకు ఇవ్వలేదు. ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే అక్కడ సమాధానం లేదు. బీసీలకు మాత్రము ఇచ్చారు. మనం చూద్దాం. ఇక్కడ ఒక ప్లాటుకు 1,20,000 రూపాయలు ఇస్తున్నాము అని వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తున్నా, చూడండి. ఇక్కడ ఆర్ఏ నరేందర్, పత్తెపు కరుణాకర్ భిక్షపతి, ఆర్ఏ లక్ష్మయ్య, పెద్దుల శంకర్, దాచారం జయమ్మ, దాచారం రాములు, దాచారం సత్యలక్ష్మి యాదగిరి, తన్నీరు కృష్ణవేణి, ఇట్లా మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే మొత్తం 60 ప్లాట్లకు 62 ప్లాట్లకు వీళ్ళు పేమెంట్లు అయితే ఇచ్చారు. సో దీంట్లో మనము మాట్లాడుకోవాల్సింది ఇక్కడ పర్వతం మల్లయ్య, పర్వతం పొట్టయ్య గురించి. ఇక్కడ సో ఇక్కడ వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళైతే మన మామిడ్యాల గ్రామంలో అయితే ఉన్నారు. వీళ్ళకు ఇద్దరికి మాత్రమే చెక్కులు వచ్చాయి. ముగ్గురు డబ్బులు ఎవరు తీసుకున్నారు అనేది అయితే మనకు కావాలి. సో దీనిపై ఈ విషయమై ఎంఆర్ఓకి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ మళ్ళీ వెరిఫై చేస్తారు. అక్కడ పోయింది కదా భూమి అని చెప్పారంటే అప్పుడు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళు అప్పుడు సర్పంచ్ వెంకట నరసయ్య సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు రిపోర్ట్ చెప్తారు. సో ఇక్కడ ఇది జరిగింది. వాళ్ళకు సంబంధించిన చెక్కులు పోయినాయి ఒకటి. రెండోది, వీళ్ళు ఏదైతే చెక్కులు తీసుకుంటున్నారో అమ్మిన వాళ్ళకు చెక్ వచ్చింది, కొన్న వాళ్ళకు కూడా చెక్ వచ్చింది. నేను ఇక్కడ ఎర్రోళ్ళ ఎస్సీ వాళ్ళకు ఎర్రోళ్ళ మల్లమ్మ, ఎర్రోళ్ళ లక్ష్మి, ఎర్రోళ్ళ పుష్ప, ముఖ్యర సాయిలు, ముఖ్యర నర్సయ్యకు వీళ్లకు ఏం జరిగింది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీలకు సంబంధించిన ఇవి ఇక్కడ చూపిస్తాను. ఎస్సీ కమ్యూనిటీ సర్వే నంబర్ 191 సర్వే నంబర్లో వీళ్ళకైతే వచ్చాయి. సో ఎస్సీలకు సంబంధించిన ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఈ 1,20,000 ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. సో దీనిపైన ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. అప్పుడు ఆఫీసర్గా ఉన్న సురేష్ బాబుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎక్కడైనా కంప్లైంట్ చేయగలుగుతా. సో ఇక్కడ ఇదైతే జరిగింది. ఇక్కడ కూడా ఎన్ని ప్లాట్లు ఇచ్చారంటే మొత్తానికి 37 ప్లాట్లు అయితే ఇక్కడ ఇచ్చారు. 37 ప్లాట్లలో ఇక్కడ సర్వే ఏ విధంగా చేశారో చూడండి. ఎస్సీ వాళ్ళ సర్వే ఏ విధంగా చేశారు అంటే ఎర్రొల్ల పోచయ్య సన్నాఫ్ సాయిలు, ఈయన ఎక్స్పైర్డ్, చనిపోయాడు. చనిపోతే చెక్ ఎవరికి ఇచ్చిర్రు?
మస్కూరి బాలమ్మ పోచయ్యకి ఇచ్చారు. మస్కూరి బాలమ్మ పోచయ్యకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1,20,000 రూపాయలు ఇచ్చారు. ఏ చెక్ ఇచ్చారు? ఇండియన్ బ్యాంక్ సిద్దిపేట చెక్ నెంబర్ 109344 చెక్ ఇచ్చారు. ఈ ఎస్సీలో ఇంత క్లారిటీగా ఇస్తే బీసీలో ఈయన ప్లాట్ ఎవరు, ప్లాట్ ఓనర్ ఎవరు, ఆయన ఉన్నాడా, చనిపోయిందా, ఆ చెక్ ఎవరికి ఇచ్చారు, ఇక్కడ ఏమంటారు నేమ్ ఆఫ్ ది అసైనీ, ఎవరి పేరు మీద భూమి ఉంది అనేది ఇది. సెకండ్, నేమ్ ఆఫ్ ది పొసెసర్, లీగల్ హెయిర్, వూమ్ చెక్ టు బి ఇష్యూడ్. ఎవరికైతే చెక్ ఇస్తున్నామో వాళ్ళ పేరు ఇది. అమౌంట్ ఎంత? 1,20,000 పర్ ప్లాట్. ఏ బ్యాంక్కి చెక్ ఇస్తున్నావు? ఇండియన్ బ్యాంక్ చెక్ ఇస్తున్నావు. డేట్ ఏంది? 2/3/2020కి సంబంధించిన చెక్కు ఇచ్చారు. ఇంత పారదర్శకంగా ఎస్సీలకు ఆయన వచ్చి ఫోటో దింపి నీ ప్లాట్ నీదేనా 10 మందిని అనుకొని ఇచ్చారు. ఈ బీసీలకు పోయేసరికి ఏమైంది మరి? నేమ్ ఆఫ్ ది అసైనీ, లీగల్ హెయిర్. ఇక్కడ అసైనీ ఉన్నాడు, లీగల్ హెయిర్ ఉన్నాడు. అమౌంట్ ఎంత? 1,20,000. రిమార్క్స్ ఏంటిది? ది బెనిఫిషియరీ ఈజ్ ఇన్ పొజిషన్. అంతే, పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ చెక్కులు ఇచ్చేసినాము అని చెప్పని వీళ్ళు రాసుకొచ్చారు. స్టేట్మెంట్ షోయింగ్ ఈజ్ అన్ హోల్డ్ స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఆన్ ది మామిడియాల్ విలేజ్ అని చెప్పని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏ విధంగా ఇక్కడ పారదర్శకంగా జరిగిందా, అక్కడ పారదర్శకంగా జరిగిందా అనేది మీరు క్లారిటీ ఇవ్వాల్సిందే. బీసీలకు న్యాయం జరిగిందా, ఎస్సీలకు న్యాయం జరిగిందా అనేది అయితే నేను క్లారిటీగా వివరించిన అని చెప్పని అయితే అనుకుంటున్నాను. కానీ ఒకటి క్లారిటీ వచ్చింది, ఈ బాలసంత వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు ఇంకా 3 ఎవరు చెక్కులు తీసుకున్నారు ఒకటి కావాలి. మీకు ప్లాట్లు లేకపోయినా ప్లాట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నారు అదొకటి కావాలి. మీరు తీసుకున్న డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంట్కు రిటర్న్ చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. నన్ను మీరు ఏ విధంగా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకు అంటే ఈ విధంగా లాభపడ్డ వాళ్ళే లాభపడ్డారు, నష్టపోయిన వాళ్ళు మొత్తం నష్టపోయారు. జరిగిన తప్పుకు జరిగింది తప్పు, చేసింది వాంటెడ్లీ తప్పు చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు రాసుకోరు, మమ్మల్ని రాసుకొనియరా అని చెప్పని కొంతమంది అన్నారు. సో మీరు అలా అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లలో అందరికి ఇప్పించాలి కదా. ఎస్సీలు ఏం అన్యాయం చేశారు? ఇప్పుడు 5గురే కదా ఇల్లులు కట్టుకున్నారు. 5గురు కూడా 1,20,000 ఇప్పించవచ్చు కదా. మళ్ళీ మీరు అంత పారదర్శకంగా మేము అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పని అనుకుంటే ఎందుకు ఇప్పించలేకపోయారు? ఇది అడగడం తప్ప. కాబట్టి ఇది వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వచ్చి ఆ రోజు ఏదైతే సురేష్ బాబు వచ్చిండ్రో అవసరమైతే సురేష్ బాబు గారిని పిలిపించి ఇదైతే ఖచ్చితంగా మేమైతే ఎంక్వైరీ చేస్తాం. మీరు తీసుకున్న డబ్బులు రిటర్న్ చేయాల్సిందే. ఎవరెవరు తీసుకున్నారు అని చెప్పనేది మీరే ఆలోచన చేసుకోండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ నుంచి ఆఫీసర్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. అది కూడా అఫీషియల్గా తెప్పించుకున్న తర్వాత ఇంకేం చేద్దాం అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.